ఫ్రెండ్స్, నిజం చెప్పండి. బాత్రూమ్ క్లీన్ చేయాలంటే ఇంట్లో ఎవరికైనా ఇష్టం ఉంటుందా చెప్పండి? మనం హాల్ క్లీన్ చేస్తూ ఉంటాము, కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటాము, బెడ్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటాం. కానీ బాత్రూమ్ దగ్గరికి వచ్చేసరికి రేపు చూద్దామని వాయిదా వేస్తూ ఉంటాం కదండి. నేనైతే అలానే చేస్తానండి. మీరు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ కొంచెం మనకైతే అలా గిల్టీ ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఒక చిన్న పని కాదు. గంటల కొద్దీ రుద్దాలి, టైల్స్ మీద నలుపు మురికి, ఫ్లోర్ మీద పసుపు స్టైన్స్, ఇవన్నీ కూడా స్టైన్ మరకలు పడుతూ ఉంటాయి. వాష్ బేసిన్ దగ్గర సబ్బు గట్టిపడి ఉంటుంది. మరియు ఆ దుర్వాసన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలాసార్లు మనం మార్కెట్లో దొరికే ఖరీదైన లిక్విడ్లు, క్లీనర్లు కొనుగోలు చేస్తూ ఉంటాము. మరి ఎలా చూపిస్తారో అలా మెరిసిపోతుందని అనుకుంటూ ఉంటాం. కానీ అది రియాలిటీలో 2 సార్లు రుద్దినా కూడా మురికి అలాగే ఉంటుంది. అప్పుడు మనకు 2 ఆప్షన్లు మాత్రమే ఉంటూ ఉంటాయి. మరింత టైం వేసి కష్టపడాలి, లేదా అలాగే వదిలేయాలి. కానీ ఒక్క విషయం ఆలోచించారా? మన ఇంట్లోనే చాలా సింపుల్గా దొరికే ఒక్క పొడి ఉంది. దానివల్ల బాత్రూమ్ క్లీనింగ్ చాలా ఈజీ అవుతుంది. గంటలో అయ్యే పని నిమిషాల్లో అయిపోతుంది అనమాట. నేను మొదటిసారి వాడినప్పుడు నమ్మలేకపోయాను. ఇంత సింపుల్గా ఇంత రిజల్ట్ వస్తుందా అని అనిపించింది అనమాట. నేనే షాక్ అయ్యాను. ముఖ్యంగా మన రోజు ఉపయోగించే ప్రదేశం కాబట్టి బాత్రూమ్ క్లీన్గా లేకపోతే హెల్త్ మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి దీనిలో బ్యాక్టీరియా, ఫంగస్, చెడు వాసన ఇవి మనకి కనిపించవు, కానీ అక్కడే ఉంటాయి. అందుకే ఈరోజు నేను మీకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. రుద్దే పని లేకుండా, చేతులు నొప్పి లేకుండా బాత్రూమ్ చక్కగా మెరిసేలా చేసే ఒక సీక్రెట్ పొడి గురించి. కానీ ఆ పొడి పేరు ఇప్పుడే చెప్పనండి. వీడియో పూర్తిగా చూసి చివరిలో తెలుసుకోండి. ఇది ఖరీదైన ప్రోడక్ట్ కాదండి, అందరికీ అందుబాటులో ఉండే ఒక సాధారణమైన వస్తువు. ఈరోజు వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది మీ ఇంట్లో ప్రతి వారం ఉపయోగపడే టిప్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మరి చివరి వరకు చూస్తే అసలు ఈ పొడి ఏంటి, నేను ఏం వేసాను అనేది మీకు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన అందరికీ ఎంతగానో చక్కగా యూజ్ అవుతుందన్నమాట. ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు మనకి క్రిములు ఇవన్నీ పోగొట్టే అద్భుతమైన పొడి అండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం గంటల కొద్దీ రుద్దే పని లేకుండా, చేతులు నొప్పి లేకుండా, దుర్వాసన లేకుండా ఈ ఒక్క పొడి వేస్తే చాలండి, బాత్రూమ్ అంతా కూడా చక్కగా మెరిసిపోతుంది. అదేమిటో మరి చివరిలో చెప్తాను, వీడియో పూర్తిగా చూసేయండి. మన బాత్రూమ్ ఎందుకు మురికిగా మారుతుంది అంటే హార్డ్ వాటర్ వల్ల, సబ్బు ఫామ్ నిల్వ వల్ల, టైల్స్ మధ్య నలుపు మురికి, దుర్వాసన వల్ల, బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల, రోజు వాడే ప్రదేశం కాబట్టి త్వరగా మురికి పడుతూ ఉంటుంది. కానీ మనం వాడే సాధారణ లిక్విడ్ క్లీనర్స్ కొన్నిసార్లు పనిచేయవు. బాత్రూమ్ క్లీన్గా లేకపోతే ఏమవుతుంది, బ్యాక్టీరియా పెరుగుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది, చెడు వాసన, మళ్ళీ అలానే మనకి దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే క్లీన్ చేయటం చాలా ముఖ్యం. కానీ టైం లేకపోతే లేదా రుద్దే పని చేయలేకపోతే ఇక్కడే మరి ఈ సీక్రెట్ పొడి చేస్తుందన్నమాట. ఈ సీక్రెట్ పొడి ఒక్కటి వేస్తే చాలండి, మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. సో ఈ విధంగా పైన ఒక్కసారి రుద్దితే చాలు, చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ అయిపోతుంది. ఇది వాడే విధానం చాలా సింపుల్ అండి. ముందుగా బాత్రూమ్ ఫ్లోరు టైల్స్ కొంచెం తడిపేయాలన్నమాట. ఇది మొత్తం కూడా ఇలా తడిపేసేసి, అంటే హాట్ వాటర్ పోసి తడపాలన్నమాట. ముందుగా హాట్ వాటర్ ఇలా ఒక బకెట్లోకి పట్టేసుకుని హాట్ వాటర్ అంతా కూడా బాత్రూమ్ అంతా కూడా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఆ పొడిని స్టెయిన్ ఉన్న ప్రదేశంలో చల్లి పెట్టాలి. 10 నుంచి 15 నిమిషాలు అలాగే వదిలేయాలండి. చివరగా ఒకసారి నీళ్ళతో కడిగేస్తే చాలు. గంటల కొద్దీ రుద్దాల్సిన పని లేదండి. మురికి స్వయంగా లూజ్ అయిపోతుంది అనమాట. స్టెయిన్లు లైట్ అవుతాయి, దుర్వాసన తగ్గుతుంది. మరి ఈ పొడిలో ఉన్న కెమికల్స్, బ్యాక్టీరియా చనిపోతాయి, ఫంగస్ గ్రోత్ తగ్గుతుంది, స్టెయిన్లు బ్రేక్ చేస్తుంది. మనం ఎంత కష్టపడి ఇంటిని అందంగా ఉంచుకుంటూ ఉంటాము. హాల్లో సోఫా క్లీన్ చేస్తాము, కిచెన్ మెరిసిపోయేలా చేస్తాం. కానీ బాత్రూమ్ క్లీన్ లేకపోతే మొత్తం ఇంటి ఇంప్రెషన్ డౌన్ అనేది ఆగిపోతూ ఉంటుంది. ఒక గెస్ట్ వచ్చినప్పుడు హాల్లో చూసి వావ్ అంటారు, కానీ బాత్రూమ్కి వెళ్ళి వచ్చాక అసలు జడ్జి అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఇది ఫన్నీ కాదండి, నిజం. ఇంకొక విషయం ఏంటంటే మనం కళ్ళకు కనిపించేది మురికి మాత్రమే, కానీ కనిపించినది ఇంకొక డేంజరస్ ఉంది. అది బ్యాక్టీరియా, ఫంగస్, మరి ఇలాంటి క్రిములు అయితే ఏర్పడుతూ ఉంటాయి. వీటి వల్ల మనం స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి, చెడు వాసన వస్తుంది, చిన్నపిల్లలకి హెల్త్ ఇష్యూస్ అని కూడా వస్తాయి. సో మనం బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. మనం మార్కెట్లో ఎన్నో ప్రోడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఖరీదైన లిక్విడ్స్, హెవీ సువాసనలు, క్లీనర్స్ తెచ్చుకుంటాం.
చేసుకుంటూ ఉంటాం కానీ దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం అయితే లేదండి. సో కానీ రియాలిటీ ఏమిటంటే 2 సార్లు రుద్దాలి, మళ్ళీ మళ్ళీ వాడాలి, టైం పోతుంది, ఎనర్జీ పోతుంది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది చాలా సింపుల్, చాలా చవక, చాలా పవర్ఫుల్ అండి. ఇది సరిగ్గా వాడితే బాత్రూమ్ రుద్దే పని సగానికి తగ్గుతుందనమాట. ఇది గంటలో అయ్యే పని నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ పొడిలో ఒక స్ట్రాంగ్ క్లీనింగ్ ప్రాపర్టీ అయితే ఉందండి. స్టెయిన్లు బ్రేక్ చేస్తుంది, మరి ఫంగస్ గ్రోత్ తగ్గిస్తుంది, మనకి చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇది నేలతో కాంటాక్ట్ అయినప్పుడు ఒక యాక్టివ్ క్లీనింగ్ లాగా, యాక్షన్ స్టార్ట్ లాగా అవుతుందన్నమాట. అందుకే ఇది ఫ్లోర్, టైల్స్, వాష్ బేసిన్ మీద చాలా పాజిటివ్గా పనిచేస్తుంది అనమాట. మనం టైల్స్ ఇంట్లో ఎంత తుడిచినా కూడా ఒక్కోసారి మొండి మరకలు ఉండిపోయి గారగా అవుతూ ఉంటాయి కదా, అటువంటి మొండి మరకలు కానీ, గార పెట్టిన మొండి మరకలు కానీ ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి. సో వాడే విధానం ఏంటంటే చాలా సింపుల్. ముందుగా బాత్రూమ్ కొంచెం తడిపేయాలి, స్టెయిన్ ఉన్న ప్రదేశాల్లో ఆ పొడిని చల్లాలన్నమాట. 10 నుంచి 15 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత నీళ్ళతో కడిగేస్తే చాలు. చాలా హెవీ మరి స్టెయిన్ అయితే ఉంటూ ఒకసారిగా లైట్గా బ్రష్ చేస్తే సరిపోతుంది. గంటల కొద్దీ రుద్దాల్సిన పని లేదండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మరి ఇది పవర్ఫుల్ కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. గ్లౌజులు వేసుకోవాలి, ఇతర యాసిడ్ క్లీనర్స్తో కలపకూడదు. పిల్లల దరిదాపుల్లో కూడా మరి వాళ్ళని రానియకూడదు, ఎందుకంటే ఎక్కువగా ఆ స్మెల్ అనేది అందరికీ పడదండి. సో సరైన విధంగా వాడితే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మరి అమేజింగ్ పొడి ఏంటి అంటే మరి బ్లీచింగ్ పౌడర్ అండి. బ్లీచింగ్ పౌడర్ మన ఇంట్లోనే సింపుల్గా దొరికే బ్లీచింగ్ పౌడర్ అండి. ఇది ఎక్కడైనా మనకి కిరాణా షాపుల్లో కానీ, సరుకుల కొట్టుల్లో కానీ, ఇలా సరుకుల షాపుల్లో దొరుకుతూనే ఉంటుంది, లేదంటే ఆన్లైన్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. కానీ మంచి పవర్ఫుల్ బ్లీచింగ్ పౌడర్ తెచ్చుకున్నారనుకోండి, ఎక్కువగా వేసే పని కూడా ఉండదండి. 1 స్పూను 2 స్పూన్స్ వేస్తే చాలు, బాత్రూమ్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. ఇది క్లీనింగ్కి మాత్రమే కాదు, మనకి బ్యాక్టీరియా క్లీన్ చేస్తుంది, వాసన కూడా తగ్గిస్తుంది. చాలా చౌకగా దొరుకుతుంది, కానీ రిజల్ట్ మాత్రం పవర్ఫుల్ అండి, ఇంకా దాంట్లో డౌటే లేదు. ఇక్కడైతే మీరు చూశారు కదా, ఇది నేను వీడియో చేద్దామని ఇలా ఉంచేసాను అనమాట. ఇదంతా వాష్ ఏరియా. మీరు నమ్మరు కానీ నిజంగా చెప్తున్నానండి, ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లిన తర్వాత అసలు మంచి రిజల్ట్ అయితే ఉందండి. నేను ఎక్కువగా కూడా రుద్దలేదు. ఈ విధంగా ఆ పౌడర్ చల్లేసి హాట్ వాటర్ ఇలా ఒక 1 అవర్ పాటు ఇలా నానబెట్టేసాను అనమాట. నానబెట్టి తర్వాత ఈ విధంగా క్లీన్ చేశాను. చూడండి అసలు నాకు ఎంత పాకుడైతే ఉంది కదా, మీకు చూపిస్తున్నాను లైవ్లో. ఆ మూలల బాగా డస్ట్ ఉంది, పాకుడు ఉందంటే వాటర్ వెళ్తూ ఉంటాయి కాబట్టి, నిలవ ప్రదేశం కాబట్టి ఎక్కువగా పాకుడు కూడా వస్తూ ఉంటుంది. ఈ మూలలో ఉన్నటువంటి డస్ట్ కానీ, అలానే గార పట్టినటువంటి మొండి మరకలు కానీ, పాకుడు కానీ ఇదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. సో ఇది ఒక్క పొడి వేసేసి మనం హాట్ వాటర్ ముందుగా ఈ అంతా కూడా అప్లై చేసి తర్వాత ఈ ఒక్క పొడి వేసేసి మనం చక్కగా ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసిన తర్వాత మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. ఇలా ఒక 1 అవర్ ఆ పొడి వేసేసి వదిలేసి తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఆ మూల ఉన్నటువంటి పాకుడు కానీ, డస్ట్ కానీ చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం ఎక్కువగా దీన్ని రుద్దాల్సిన పని కూడా లేదండి, ఎక్కువగా చేతులు పెట్టి రుద్దాల్సిన పనులు కూడా లేదు. చూశారు కదా అసలు ఎంత డస్ట్ అయితే ఉందో, అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోయింది. సో నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఒక్కసారి ఈ పౌడరు మీరు వాడి చూడండి, రిజల్ట్ అయితే 100% ఉంటుంది. సో మీరు ఇంకా ఇక నుంచి కెమికల్స్ అనేవి యూజ్ చేయరనమాట, హార్బిక్ అలాంటివి కానీ ఇది ఒక్క పొడి మనం తెచ్చుకుని చల్లుకోవాలన్నంత రిజల్ట్ అయితే ఇస్తుందన్నమాట. ఒక్కసారి మీరు యూజ్ చేశారనుకోండి, మళ్ళీ ఇదే కావాలి అన్నట్టుగా ఉంటుంది, అంత చక్కగా రిజల్ట్ అయితే ఉంటుందండి. సో ఇలా ట్రై చేసి చూడండి. ఇలా నేను వాష్ బేసిన్స్ కానీ, అలానే నేను ఇక్కడ సింక్ పైపులు కానీ ఇలా మొత్తం కూడా ఈ బ్లీచింగ్ పౌడర్తోనే క్లీన్ చేశాను. చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇలా మొండి మార్కులు, ట్యాబ్స్ పైన ఉన్నటువంటి మొండి మార్కులు, ఇలా సోప్ మార్కులు ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో ఇలా మనం ఈ ఒక్క పొడి వేస్తే చాలు, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది, ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. సో మనకి పాకుడున్న ప్రదేశంలో కానీ, ఇలా టైల్స్ మీద మొండి మార్కులు ఉన్న చోట కానీ ఇలా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. నేను ఇలా బాత్రూంలో పెట్టుకునే బకెట్ అనమాట ఇది. ఆ వాటర్కి ఇలా పాకుడు పట్టేసి డస్ట్ పట్టింది. నేను దీనిలో కూడా ఆ పౌడర్ అనేది చల్లేసాను. చూడండి ముందుగా అసలుకి ఎంత పాకుడైతే ఉందో బకెట్లో. సో మనం ఎంత చేతి పెట్టి ఎక్కువగా క్లీన్ చేసే పని లేకుండా ఈజీగా ఈ బ్లీచింగ్ పౌడర్ వేస్తే చాలండి. ఇలా వేసేసి కొద్దిగా హాట్ వాటర్ పోసేసి ఒక
10 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత ఇలా రుద్దితే చూడండి ఎంత చక్కగా మనకి క్లీన్ అయిపోతుందో. ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. ఈ విధంగా కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ వేసేసి ఇలా రుద్దేసి వదిలేసానండి. 1 అవర్ తర్వాత క్లీన్ చేసుకుంటాను. చూడండి అసలు ఫస్ట్ నేను పాకుడు మీకు చూపించినప్పటికీ బకెట్కి ఇప్పటికీ చూడండి ఎంత డిఫరెన్స్ అయితే వచ్చిందో చూశారు కదా. అసలు ఇంకా నేను క్లీన్ కూడా చేయలేదు, మీకు ఇలా వేసినట్టు ఆ పౌడర్ని మాత్రం చూపిస్తున్నాను. అసలు క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంకా చక్కగా వైట్గా అయిపోతుంది అనమాట. ఇలా నేను ఒక 10 నిమిషాలేనండి ఇలా ఉంచాను. చూడండి ఎంత బాగుడైతే బయటకు వచ్చేసిందో. సో ఫస్ట్ చూసినప్పటికి ఇప్పటికీ చూడండి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో. చాలా చక్కగా క్లీన్ అయిపోతుందనమాట. ఎక్కువగా రుద్దాల్సిన అంత అవసరం కూడా లేదండి. చాలామంది కూడా ఆస్తమా పేషెంట్లు కానీ నిమ్మున్న వాళ్ళు కానీ చాలా కెమికల్స్ అంటే భయపడుతూ ఉంటారండి. ఒక్క పౌడర్ వేసేసి హాట్ వాటర్ పోసి ముందుగా అప్లై చేసేసిన తర్వాత ఈ ఒక్క పొడి వేసేసి ఒక 10 నిమిషాలు కానీ ఒక 30 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా వర్క్ అవుతుంది. ఈ ప్యాకెట్ మీరు చూసారు కదా, ఇది బ్లీచింగ్ పౌడర్ అండి. ఎక్కడైనా మనకు అవైలబుల్గా ఉంటుంది. కిరాణా షాపుల్లో దొరుకుతుంది. మనకి ఆన్లైన్లో అయినా బుక్ చేసేసుకోవచ్చు. కొంచెం మనకి పవర్ఫుల్గా ఉన్నటువంటి పౌడర్ని చూసుకొని కొంచెం ఎక్కువ రేట్లో ఉన్నది తీసుకొని వస్తే సరిపోతుంది. ఎక్కువగా ఖర్చు కూడా ఉండదండి. ఎక్కువగా ఈ ప్యాకెట్ కూడా ఎక్కువగా మనకి మనీ కూడా ఖర్చు పెట్టాల్సినంత అవసరం లేదు. చాలా తక్కువ రేట్లోనే దొరుకుతుంది కాబట్టి సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా ఈ ఒక్క పొడి వేసేసి చక్కగా ఈజీగా బాత్రూమ్ అయితే క్లీన్ చేసేయచ్చు. మరి ఈ టిప్స్ మీకు నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంతగా ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.